ఓం శ్రీ సాయిరామ్. మాది అశ్వరాపేట సమితి. నా పేరు మోహన్. మాకు 2007లో మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ కన్నా ముందు అంత క్రితం మాకు పుట్టపర్తి వెళ్ళటం గానీ ఏమీ మాకు తెలియదు. మ్యారేజ్ అయ్యాకే మా సారు వాళ్ళ ద్వారా వాళ్ళు పుట్టపర్తి వెళ్ళేవారు బాగా. అట్లే మేము వెళ్తున్నాము. ప్రతి సంక్రాంతికి స్వామి మమ్మల్ని పుట్టపర్తి తీసుకెళ్తున్నారు. సంక్రాంతికి మేము అక్కడే ఉంటాం 3 రోజులు. అయితే ఒకసారి పుట్టపర్తి కన్నా ముందు మేము వెళ్ళటానికి నాకు చెవుల్లో బాగా నడిచి వెళ్ళండి అని ధ్వని వినిపించింది, వాయిస్. అది ఏం చేయాలో నాకు అర్థం కాక మా డాడీకి ఫోన్ చేసి, ఇట్లా మరి నాకు నడవమని వినిపిస్తుంది, ఏం చెయ్యాలి అని అడిగాను. అడిగితే, అమ్మ మీరు అక్కడ దగ్గర ఏ స్టేజి ఉంటే అక్కడ మీరు దిగి నడిచి వెళ్తానని స్వామికి దండం పెట్టుకో అమ్మా అన్నారు మా డాడీ వాళ్ళు. అంటే సర్లే అని చెప్పి, నాకు తెలియదు అప్పుడు ఎంత దూరము ఏంటి అనేది, నాకు తెలియవు అవన్నీ. ధర్మవరం నుండి నడిచి వెళ్తామని చెప్పాము. దండం పెట్టుకున్నామంటే నాకు ఆ వాయిస్ వినిపించలేదు. ఇక అట్లే మేము వెళ్ళినప్పుడు కూడా ఇక ధర్మవరంలో దిగి నడిచెళ్ళి ఒక్కసారి ఒక్కసారి వెళ్ళలేకపోయాము. 2 సార్లుగా వెళ్ళి మేము అట్లా చేసుకున్నాము. స్వామి మేము నడిచి వెళ్ళినప్పుడు ఉదయం నుండి దర్శనానికి రాలేదట. ఆ రోజు మేము నడిచెళ్ళాక కొత్త చెరువు వరకు వెళ్ళాక అక్కడ నుండి బస్ ఎక్కి వెళ్ళిపోయాము. మా బాబు చిన్న బాబు. అక్కడ నుండి మేము వెళ్ళాక దర్శనం అయ్యింది మాకు. ఆ రోజు ఉదయం నుండి అయితే దర్శనం లేదట, గాని మేము వెళ్ళాక మాత్రం మాకు దర్శనం ఇచ్చారు స్వామి. దర్శనం అందరికీ అయ్యింది. స్వామి మంచి ఆరోగ్యం, మంచి బేబీని ఇచ్చారు, మంచి తెలివిగల బాబుని ఇచ్చారు నాకు స్వామి. బాబు బీటెక్ సెకండ్ ఇయర్ అండి, హర్యానా. అది కూడా స్వామి చూపించింది మాకు హర్యానాని. అయితే రథం వచ్చిన రోజు మాత్రం మేము రాలేదు, కానీ మా గారు మాత్రం సత్తుపల్లి దాకా వెళ్ళి ఆ రథయాత్రలో పాల్గొని వచ్చారండి. అక్కడ నుండి రథం వచ్చిందని చెప్పి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక మాకు కూడా మేము వెళ్ళి చూసినంత ఆనందపడ్డామండి. మా ఇంటి దగ్గరికి డైలీ ఒక బామ్మగారు వస్తారు. వచ్చి ఆమె టిఫిన్ చేసి భోజనం చేసి నైట్కి భోజనం పట్టుకొని వెళ్తారు. నారాయణ సేవ కింద స్వామి చేపిస్తున్నారు. అది మేము కాదు చేసేది, స్వామి. జై సాయిరామ్.